UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ముంబై నటి కాదంబరి జేత్వాని వేధింపుల కేసు ఏపీలో సంచలనం రేపుతుంది. ఇప్పుడు ఈ వ్యవహారం గత వైసీపీ పాలకుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. తెర ముందు ముగ్గురు ఐపీఎస్ అధికారులుండగా తెర వెనుక ఎంతమంది ఉన్నారన్నది తేలాల్సి ఉంది. కాకపోతే ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందన్న చర్చ మొదలైంది. ముంబై హీరోయిన్ కేసులో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం రాత్రి వరకు అసలు ఏం జరిగింది? గురువారం సాయంత్రం ముంబై నుంచి బయలుదేరిన నటి కాదంబరి రాత్రి 9:30 వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగింది. రాత్రికి హైదరాబాద్ లో బస చేసిన ఆమె ఏపీ పోలీసుల సాయంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకుంది. ఆమెతో పాటు పేరెంట్స్ కూడా ఉన్నారు. వారితో కలిసి నోవెటల్ హోటల్ కు చేరుకుంది నటి. అక్కడ తన న్యాయవాదులతో కలిసి చర్చించింది. ముఖ్యంగా విచారణ అధికారికి వాంగ్మూలం ఇచ్చేందుకు ఆధారాలపై మంతనాలు జరిపింది. శుక్రవారం సాయంత్రం విజయవాడ సిపి కార్యాలయానికి పేరెంట్స్ తో కలిసి వెళ్ళింది. తనకు జరిగిన అన్యాయం గురించి అధికారులకు వెల్లడించింది. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. ఆ తర్వాత విచారణ అధికారి స్రవంతి రాయ్ని కలిసి మొదటి నుంచి ఏం జరిగిందన్న విషయంపై డీటెయిల్స్ ఆధారాలతో సహా అందజేసింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మొదలైన విచారణ రాత్రి 10 గంటల వరకు సాగింది. అంటే దాదాపు 4 గంటల పాటు జరిగిందన్నమాట. ఆమె వాంగ్మూలాన్ని మొత్తం వీడియో రూపంలో అధికారులు భద్రపరిచారు. ఇక బయటకు వచ్చిన కాదంబరి మీడియాతో మాట్లాడింది. ఏపీ పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. వ్యక్తిత్వ హసనానికి పాల్పడ్డారని తెలిపింది. ముఖ్యంగా ముంబై కేసుకు ఏపీలో నమోదైన కేసుకు లింక్ ఉందని తాను భావిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టింది. ఇందులో అధికారం, డబ్బు కీలక పాత్ర పోషించాయి. నిజం బయటకు వస్తుందని అప్పటి సిపి కాంతి రాణా తనపై అక్రమ కేసులు బనాయించారు. తనను 10 నుంచి 15 మంది పోలీసులు కిడ్నాప్ చేశారని, వారు తక్కువ స్థాయి అధికారులు ఉంటారని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది నటి. ఇందులో రాజకీయ నాయకులకు సంబంధం ఉందా లేదా అన్నది తేలాల్సి ఉందన్నారు. సాగర్ తో మ్యారేజ్ ప్రతిపాదన 9 ఏళ్ల కిందట వచ్చిందని, దాన్ని తిరస్కరించానని, ఈ నేపథ్యంలో తనపై కసి పెంచుకొని ఇదంతా చేశారన్నది ముంబై నటి వర్షన్. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని బయటకు రాగా తెర వెనుక మరో 2 అధికారులున్నారని తెలుస్తుంది. వీరే కాకుండా మరో 25 మంది పోలీసులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో మొత్తానికి అప్పటి రాజకీయ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయని కనిపిస్తుంది. ముగ్గురు ఐపీఎస్లను విచారిస్తే ఈ కేసులో గుట్టు బయటపడుతుందని కాదంబరి కుటుంబ సభ్యుల మాట. ఈ కేసుపై పూర్తి నివేదిక 4 రోజుల్లో ఇవ్వాలని భావించినప్పటికీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో విషయం ఏంటంటే, జేత్వానీపై కేసు నమోదు ముందు పోలీసులు ముంబై రెక్కి నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైలో రెక్కి నిర్వహించిన సమయంలో ఎస్ఐ స్థాయి అధికారుల టీం ఒకటి ఢిల్లీ వెళ్ళింది. అక్కడికి పోలీసుల టీం ఎందుకు వెళ్ళింది, సేకరించిన వివరాలేంటి అనే దానిపై విచారణ టీం ఫోకస్ పెట్టింది. మరి ఈ కేసులో నిజాలు తెలియాలంటే కొలిక్కి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.